కుక్కతోక వంకర ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు. పాకిస్తాన్ తీరును వైఖరిని చెప్పడానికి ఇలాంటి ఎన్నో సామెతలున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదులను భారత్లో హింసాత్మక దాడులకు ప్రోత్సహిస్తూ అదే తన బలమనుకుంటోన్న పాక్ భారత్ ఆపరేషన్ సింధూర్తో గట్టిగా బుద్ధి చెప్పింది. కాదు బుద్ధి చెప్పానని భావించింది. భారత్ దాడులకు బెంబేలెత్తిపోయిన పాక్ కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఈ విషయాన్ని మోదీ స్వయంగా సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. అంతేకాదు పాకిస్తాన్ విషయంలో ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాలు అయినా సరే విషయంలో చర్చలకు తావులేదని కుండబద్దలు కొట్టేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయకుంటే, భారత్పై దాడులకు ఉగ్రవాదులను ప్రోత్సహించడం, ప్రేరేపించడం మానుకోకుంటే ఆ దేశాన్ని అంతం చేస్తామన్న విస్పష్ట హెచ్చరిక సైతం చేశారు. అయినా పాక్ బుద్ధి మారలేదు, తీరు మారలేదు. అటు జాతినుద్దేశించి మోదీ చేసిన ప్రసంగం ఇలా ముగిసిందో లేదో, అటు పాక్ భారత భూభాగంపైకి డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్ సెక్టార్లోని సాంబాలో పాక్ పలు డ్రోన్లను ప్రయోగించింది. అలాగే పంజాబ్లోని జలంధర్ పైన డ్రోన్ సోమవారం దాడులకు తెగించింది. వీటన్నింటినీ భారత్ నేలమట్టం చేసింది. ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలో సోమవారం రాత్రి మళ్లీ బ్లాకౌట్ ప్రకటించారు. పాక్ నుంచి డ్రోన్ దాడులు నిలిచిపోవడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత బ్లాకౌట్ ఎత్తివేశారు. ఇలా ఉండగా పాకిస్తాన్, భారత్ మధ్య కాల్పులు ఉండరాదని ఇరు దేశాల డీజీఎంఓలు మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చలు సోమవారం సాయంత్రం ఆరంభమై రాత్రికి ముగిశాయి. కాల్పుల విరమణ కొనసాగేలా చర్యలు చేపట్టాలని, దూకుడు, శత్రుత్వం పెరిగేలా దుందుడుకు చర్యలు ఉండరాదని ఈ చర్చల్లో ఒక నిర్ణయానికి వచ్చారు. చర్చల సారాంశాన్ని ఇండియన్ ఆర్మీ తన అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇకపై ఉల్లంఘించబోమని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయబోమని పేర్కొంది. ఇక నుంచి పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఉండవని పాకిస్తాన్ డీజీఎంఓ పేర్కొన్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ అనంతరం కుదిరిన కాల్పుల విరమణ తాము ఉల్లంఘించినట్లు పాక్ ఆర్మీ అంగీకరించడమే కాకుండా ఆ తప్పు మరోసారి జరగదని పేర్కొంది. ఆ చర్చల సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా డిఫెన్స్ మోడ్లో ఉందని, భారత్ షరతులకు పూర్తిగా అంగీకరించిందని, గతంలో తప్పులు పునరావృతం కావని, కాల్పుల విరమణ కొనసాగిద్దామని ప్రాధేయపడిందని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.